సో మనం టచ్ ఓఎస్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నాం కదా. టచ్ ఓఎస్ బ్రిడ్జ్ అంటే ఏం చేసిద్ది, మన ల్యాప్టాప్ అండ్ మన ట్యాబ్ని కనెక్ట్ చేసిద్ది. కనెక్ట్ చేయడం కోసం మన టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని అయితే మనం వాడతాం అనమాట. దాంట్లో ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదు. మనం నెక్స్ట్ టచ్ ఓఎస్ ఎడిటర్లోకి వెళ్ళిపోయి మనం లేఅవుట్ని క్రియేట్ చేసుకోవచ్చు. టచ్ ఓఎస్ బ్రిడ్జ్ మాత్రం మనకి చేసేది ఏంటంటే ఆ రెండింటిని కనెక్ట్ చేసిద్ది. ట్యాబ్ లేదా ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఈ రెండింటిని కనెక్ట్ చేసిద్ది. సో అలా కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని మనం ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మనకి టచ్ ఓఎస్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ లోగో రావాలి. సో ఇప్పుడు మనం ఆ టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా, టచ్ ఓఎస్ బ్రిడ్జ్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లోగో వచ్చింది, టచ్ ఓఎస్ బ్రిడ్జ్ అని. సో దీని వరకు ఇంతే అనమాట. ఇక్కడ లోగో వచ్చేంత వరకే మనం టచ్ ఓఎస్ బ్రిడ్జ్ గురించి చూస్తాం. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం టచ్ ఓఎస్ ఎడిటర్లోకి వెళ్ళిపోవచ్చు.